హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు సరికొత్త టిప్స్తో, అందరికీ యూస్ఫుల్ అయిన టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు లేట్, మన వీడియోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ టిప్ అండి, జనరల్గా పలుకులు అనేవి మనకు పాడైపోతూ ఉంటాయి కదా. పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం కొంచెం ఎండలో అయితే పెట్టేసుకోవాలండి. తెచ్చిన వెంటనే పలుకులు మంచిగా, ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండ బాగా వస్తుంది కదా, ఎండలో పెట్టేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా బిర్యానీ ఆకులు వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం అయితే స్టోర్ ఉంటుంది. అలాగే గోధుమ పిండి ఏంటంటే పురుగు పట్టేస్తూ ఉంటుంది. సో ఉప్పు వేస్తూ ఉంటాము. సో ఉప్పు కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. దీంట్లో కూడా ఇలా బిర్యానీ ఆకు వేసి పెట్టామనుకోండి, అంటే మీ పిండి క్వాంటిటీ బట్టి బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 3 బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల పురుగు పట్టకుండా అయితే ఉంటుందండి, ఫ్రెష్గా అయితే ఉంటుంది గోధుమ పిండి. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు ఏ టిప్ అయితే మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ నాకైతే మంచి సపోర్ట్గా అయితే ఉంటుందండి. నెక్స్ట్ టిప్, మనకి జనరల్గా చపాతీ కర్రను అయితే మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. సో ఎటువంటి స్క్రబ్బర్ లేకుండా, అదే సోప్ లేకుండా చపాతీ కర్రని చాలా ఈజీగా, చాలా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అండి. అది ఎలా అంటే, ఫస్ట్ చపాతీ కర్రకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని అది నార్మల్ సాల్ట్ అయినా చాలు, కల్లుప్పు అయినా పర్లేదండి. రెండిట్లో ఏ ఉప్పు అయినా చక్కగా అయితే వదిలిపోతుందండి. ఇలాగ రబ్ చేస్తూ సర్కిల్ తిప్పుతూ మనమైతే ఈ ఉప్పు సహాయంతో మంచిగా చపాతీ కర్రని అయితే చాలా శుభ్రం అయితే చేసుకోవచ్చు. మనకి సోప్ కూడా యూజ్ చేయము, స్క్రబ్బర్ కూడా అవసరం లేకుండా చపాతీ, ఎందుకంటే ఈ ఉప్పు అనేది కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి ఇలాగ మనం ఉప్పునైతే యూజ్ చేసి ఎటువంటి కెమికల్స్ లేకుండా చపాతీ కర్రని అయితే ఈ విధంగా చేసుకోవచ్చండి. అంతేకాకుండా మనము చపాతీ పీటను కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చండి. ఒక 2 మినిట్స్ పాటు రుద్దేసుకున్న తర్వాత వాటర్తో మంచిగా క్లీన్ చేసేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా ఉప్పుతో అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మురికైతే వచ్చేస్తుంది, వెంటనే కొత్త దానిలో అయితే మెరిసిపోతుందండి ఇలా గుప్పుతో క్లీన్ చేస్తే. తర్వాత ఏంటంటే, నాప్కిన్ కానీ ఏదైనా నాప్కిన్తో కానీ మంచిగా వాటర్ మనం తుడిచేసుకొని, ఒక్కసారి ఎటువంటి ఫంగస్ కానీ ఎటువంటి తొందరగా మనం వేడి అవ్వాలంటే, అంటే ఒకవేళ ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి, లేదంటే ఎండ లేదు అని అనుకుంటే ఇలాగ పొయ్యి మీద ఒక 30 సెకండ్స్ తిప్పుతూ చేశారనుకోండి, ఆరిపోతుంది, ఫంగస్ కూడా పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, చీమలు మనకు పడుతూనే ఉంటాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చీమలతో. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే చీమల్ని ఇంట్లోకి రాకుండా, లేదంటే ఉన్న చీమలు పోవడానికైతే ఒక మంచి టిప్ని షేర్ చేస్తున్నానండి. మనం యూస్ చేసుకుంటాం కదండి పౌడర్, సో ఫేస్ పౌడర్. ఈ ఫేస్ పౌడర్ కొంచెం వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని ఇలాగ కొంచెం రెండు మంచిగా మిక్స్ అయ్యి మంచి సువాసన వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఒకవేళ మన ఇంట్లో కూడా బ్యాడ్ స్మెల్ ఏమైనా ఉన్నా సరే కిచెన్లోని ఇలా పౌడర్ ఫ్రై చేసుకోవడం వల్ల కూడా కిచెన్లో బ్యాడ్ స్మెల్ పోయి మంచి పౌడర్ స్మెల్ వస్తుందండి. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేది, రెండు బాగా మిక్స్ అవ్వాలండి. మిక్స్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని పసుపు అండ్ పౌడర్ అండి, ఈ పౌడర్ రెండు మిక్స్ చేసాం కదా, ఒక బౌల్లో తీసుకొని దీంట్లో చీమలు అయితే మనకైతే ఎక్కడున్నాయో అక్కడైతే వేసేసుకోండి. లేదంటే ఉన్నప్పుడైనా ఈ మనం తయారు చేసుకున్నాం కదా ఈ పౌడర్ అండ్ పసుపు ఈ మిక్సర్ కూడా చీమలు ఉన్న దగ్గర వేస్తే ఒక్క 2 నిమిషాల్లోనే చీమలు అయితే పారిపోతాయండి. ఉన్న చీమలు అయితే రాకుండా ఉంటాయి. కిచెన్లో నాకైతే ఈ కన్నాల నుంచి చీమలు వస్తూ ఉంటాయి. సో రాకుండా చీమలు అయితే మనమైతే అరిగట్టచ్చు ఈ చిన్న టిప్తో. మీరుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, ఫస్ట్ టిప్ అండి, మనకి కొబ్బరికాయలు మనం పాడైపోతూ ఉంటాయి కదా, కొట్టేసిన వెంటనే ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తాము. ఒక్కొక్కసారి ఏంటంటే ఎర్రగా వచ్చేసి కొబ్బరికాయలు అయితే పాడైపోతూ ఉంటుంది ఈ కొబ్బరికాయ చెక్క. సో కొబ్బరికాయ చెక్క పాడకుండా కొంచెం సాల్ట్, మనం చూసారు కదా ఇంత పెసర, కొంచెం సాల్ట్ అనేది మొత్తం ఈ కొబ్బరికాయ అంతా మనం రాసి పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా చెక్క అయితే అనేది మనకి పాడవకుండా అయితే ఫ్రెష్గా అయితే ఉంటుందండి. మీరుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నచ్చితే లైక్ చేయండి. మనం జనరల్గా ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏదైనా మనం కట్ చేస్తే స్మెల్, చాపింగ్ బోర్డ్ అనేది కత్తి బాగా స్మెల్ అయితే వస్తుంది. కానీ ఈ చాపింగ్ బోర్డ్ క్లీన్ చేసుకోవడానికి, అదేవిధంగా కత్తి కూడా స్మెల్ అయితే రాకుండా ఉండడానికి ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, మనం పడేస్తూ ఉంటాం కదా నిమ్మకాయలు, ఈ నిమ్మకాయ చెక్కతో మనం ఈ విధంగా చాపింగ్ బోర్డ్ కానీ లేదంటే నైఫ్ బాగా వాష్ చేసుకున్నాం అనుకోండి, బాగా క్లీన్గా అయితే ఉంటాయి. ఇలా రబ్ చేసి ఒక 2 నుంచి 3 మినిట్స్ పాటు ఇలాగ మనం రబ్ చేసుకోండి. చక్కగా అయితే చాపింగ్ బోర్డ్ చాలా క్లీన్గా అయితే ఉంటుంది.
అదేవిధంగా చాపింగ్ బోర్డ్ క్లీన్ చేశాను కదా, అదేవిధంగా ఈ కత్తితో ఈ నిమ్మకాయ చెక్కతోని కత్తిని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. అంతేకాని కత్తి కూడా చాలా క్లీన్గా చాలా మెరుస్తూ అయితే ఉంటుంది. స్మెల్ అయితే పోకుండా స్మెల్ కూడా పోయి మెరుగ్గా చాలా క్లీన్ అయితే ఉంటుందండి కత్తి కూడా. చాపింగ్ బోర్డ్ 2 సైడ్స్ అయితే నేను యూస్ చేస్తూ ఉంటాను. ఒక సైడ్ అయితే క్లీన్ చేసుకున్నాను, ఇంకొక సైడ్ కూడా ఈ విధంగానే కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్ ఇలా పడేసిన తొక్క నిమ్మకాయ చెక్కతో ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. క్లీన్ చేసుకొని ఒక 2 minutes అలా పక్కన పెట్టేసామనుకోండి, తర్వాత క్లీన్ చేసుకోండి, చాలా క్లీన్గా అయితే ఉంటుంది. అంతేవిధంగా మనకు ఒక్కసారి ఏంటంటే వారానికి 2 సార్లైనా ఈ చాపింగ్ బోర్డ్ని ఎంట్లో పెట్టుకోండి. నెక్స్ట్ టిప్ అండి, ఏంటబ్బా ఏంటి గిన్నెలో ఏంటి వేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, షుగరు అండ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే కుకింగ్ సోడా, అదేనండి పునుకుల్లో వాటిలో వేసుకుంటాం కదా. ఇది బాగా మిక్స్ చేసి మనం మంచి టిప్ అయితే తెలుసుకోబోతున్నాము. ఇలా మిక్స్ చేసి మనకి ఎక్కడైతే బొద్దింకలు కానీ బల్లులు కానీ ఉంటాయి కదా కిచెన్లో, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో రకరకాలుగా ట్రై చేస్తాము, అన్ని రకాలుగా ట్రై చేస్తారు కదా, ఇది కూడా ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. ఇలాగ మనకైతే ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతున్నాయో లేదంటే బల్లులు తిరుగుతున్నాయి కదా, ఆ బల్లులు తిరగడం వల్ల ఏంటంటే ఇలాగ షుగరు అండ్ బేకింగ్ సోడా కలిపిన దగ్గర పొయ్యి దగ్గర ఇలా వేసామనుకోండి, బొద్దింకలు బల్లులు రాకుండా అయితే ఉంటాయి. మనం పడుకునే కొంచెం చీకటైతే చాలు, బొద్దింకలు అయితే తిరిగేసి మంచం కిచెన్ ప్లాట్ఫామ్ పైన తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఇలా షుగర్ బేకింగ్ సోడా కలిపి వేయండి, బొద్దింకలు అయితే రాకుండా ఉంటాయి. ఒకవేళ తిన్నా సరే చచ్చిపోతాయండి. అంటే ఇంకా ఎండ్లోకి వెళ్ళొచ్చిన తర్వాత మొత్తం మన స్కిన్ ఇలా అంటే అలా ఉంటుంది కదా, సో బాగా బ్లాక్ అయిపోవడం, లేదంటే పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం కదా, సో బాగా మనం ఏదో ఫేషియల్స్ చేయించుకుంటుంటాం. అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం చాలా క్లీన్గా నీట్గా అయితే ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న టమాటాని తీసుకోవాలి, ఒక చాలా చిన్న ముక్క అయితే సరిపోతుంది. ఇలా హాఫ్ చేసిన టమాటా తీసుకొని దాంట్లో కొంచెం కాఫీ పొడి, కొంచెం పంచదార అయితే వేసుకోవాలండి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఇది బాగా దానికి టమాటాకి పట్టిన తర్వాత మాకు మొహానికి కానీ చేతికి కానీ ఎక్కడైతే మనకి ట్యాన్ ఎక్కువ పెరిగిపోయింది అంటే బ్లాక్ అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే ఉంటే ఇలాగ మనం సర్కిల్ మోషన్లో ఇలాగా మనం ఫస్ట్ మంచిగా రుద్దేసుకున్నాం అనుకోండి, చాలా 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 రిలీఫ్గా ఉంటుందండి, చాలా రిఫ్రెష్గా ఉంటుంది. ఎండ నుంచి మనం బయటకు వస్తాం, ఎండాకాలం ఉంది కదా, సో ఎండాకాలం నుంచి మనం ఇంట్లోకి వస్తాం కదా, ఇంటికి వచ్చిన వెంటనే ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి. మనం ఇలాగా రుద్దేసుకున్న తర్వాత గోరెచ్చిన నీళ్ళు కాకుండా చల్లనీటితోనే మంచిగా ఫేస్ మంచిగా వాష్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా రిఫ్రెష్గా అయితే ఉంటుంది, మీకు చాలా షైనింగ్గా ఉంటుంది, అంతేకాకుండా స్మూత్గా అయితే ఉంటుంది. అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయడం అయితే మర్చిపోతూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.